చిరంజీవి గారిని హీరోగా అభిమానించారు, చిరంజీవి గారి పార్టీలో చేరారు. కానీ ఎందుకనో చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరినంత ఉత్సాహంగా ఇమడలేకపోయారు. కారణం ఏంటి? ప్రజారాజ్యంలో చేరి అనౌన్స్ చేసిన రోజు నేను ఎంతో ఆనందపడ్డాను. సామాజిక న్యాయం అనేటువంటి మంచి కాన్ఫ్లిక్ట్స్ తోటి వచ్చారు. నమ్ముకున్నటువంటి ఆశయాలను కనుక చేసుకుంటే ఆశ. కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే చిరంజీవి గారి అభిమానం ఈ సామాజిక న్యాయంలో ఎక్కడ కొంచెం లోపం వచ్చింది. అది చిరంజీవి గారి తప్పు అని నేను అన్నగాని, బట్ కొన్ని శక్తులు పక్కన ఉండటం వల్ల. పార్లమెంటేరియన్గా కొనసాగుతున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు అన్ఎక్స్పెక్టెడ్గా 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీలోకి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎంపీ నుంచి ఎమ్మెల్యే తీసుకురావడానికి డెఫినెట్గా చంద్రబాబు గారు సమానం చెప్పాలి. నేనైతే కొంత కానీ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ బావగారు రంగంలోకి దిగడంతో ఆ ప్రక్రియ వల్లే మీకు డిమోషన్ లభించింది అని. నేను తెలుగుదేశం పార్టీ తరఫున క్యాండిడేట్కి ఎందుకు అనర్హుడినో చెప్పాలి. బంధురికం ఒకటే అనర్హుడినా కాదు కదా. నేను ఎవరైతే నన్ను పార్లమెంట్లో అవమానించారో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాళ్ళకి చెప్పొచ్చే క్లియర్గా, మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారు, మీ అధికారం ఉపయోగించి 14 మ్యాన్ హ్యాండిల్ చేశారు నన్ను. వచ్చి నా రాష్ట్రానికి వాళ్ళు మళ్ళీ నేను సాధించుకున్నాను చెప్పి నేను ఛాలెంజెస్ ఇచ్చాను. మళ్ళీ నన్ను పార్లమెంట్ పంపించాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది కదా. మొదటిసారి క్యాబినెట్లో చోటు దక్కనంత మాత్రాన మీరు కూడా అంత అసంతృప్తితోటి లేదంటే అంత నైరాశ్యంతో వెళ్ళిపోయి అప్పటి వరకు ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ను కోల్పోవటం కూడా రెండో క్యాబినెట్లో మీ పేరు లేకుండా చేసింది అనుకోవచ్చా? అంటే కొంచెం భజన చేయలేను నేను. ఐఎమ్ నాట్ ఎ పవర్ మంగర్. ఎప్పుడు అధికారం నా చేతిలో ఉండాలి కూడా ఎప్పుడు కోరుకో. క్యాబినెట్ విస్తరణలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు పరిశీలనలోకి కూడా రాలేదన్న. నేను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు బాబు గారు క్లియర్గా నాకు మాట ఇచ్చారు. అని 2014 ఎలక్షన్లో ఇచ్చిన మాట తప్పితే ఎందుకంటే నేను అడుక్కునే రకాన్ని కాదు. నాయకత్వం నాకు ఎవరు నాయకత్వం నేను తీసుకుంటాను. ఐ డ్రీమ్ వీక్షకులకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి మోదుగుల వేణుగోపాల్ అనేటువంటి నేను మరి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రవీణ్ గారు చేసినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. దీన్ని మీరు చూసి డెఫినెట్గా మీ ఇన్పుట్స్ ఇస్తే నా రాజకీయ భవిష్యత్తులో నేను ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలన్నటువంటి సూచన ఇస్తే తినేసుకునేటువంటి వ్యక్తిగా మీ అందరితో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఐ డ్రీమ్ నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు వారి యాజమాన్యానికి, ముఖ్యంగా సోదరు ప్రవీణ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.